మీరు ఒక మంచి స్టోరీ రాశారని అనుకుందాం. మీ ఫ్రెండ్స్కి చెప్పారు, వాళ్ళందరికీ నచ్చింది. బ్రో సూపర్ స్టోరీ అన్నారు. కానీ ఒక క్వశ్చన్, అదే స్టోరీని ప్రొడ్యూసర్కి పంపించాలి అంటే, డైరెక్టర్కి చెప్పాలి అంటే, యాక్టర్ చదివి క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి అంటే, నోట్బుక్లో రాసిన పేజెస్ ఇస్తారా లేదా ఎంఎస్ వర్డ్ ఫైల్ పంపిస్తారా? కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్ స్క్రిప్ట్ ఫార్మాట్ ఉంటుంది. మీ మైండ్లో ఎన్నో ఐడియాస్ ఉండొచ్చు, కానీ ఆ ఐడియాస్ని కంప్లీట్ సినిమా స్క్రిప్ట్లా మార్చాలి అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ నేర్చుకోవాలి. కొన్ని ఇయర్స్ బ్యాక్ స్క్రిప్ట్స్ని పేపర్ మీద రాసేవారు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ప్రొఫెషనల్ రైటర్ స్క్రీన్ ప్లే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. మరి స్క్రీన్ ప్లే సాఫ్ట్వేర్ అంటే ఏంటి? బిగినర్కి బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటి? ప్రొఫెషనల్ స్క్రీన్ ప్లే ఎలా రాయాలి? ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా నేర్చుకుందాం. హాయ్, వెల్కమ్ టు సినిమారావ్, ఫిల్మ్ మేకర్ రోడ్ మ్యాప్ జీరో టు డైరెక్టర్ సిరీస్లో ఇది ఎపిసోడ్ 5. ఫస్ట్, స్క్రీన్ ప్లే రైటింగ్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. మార్కెట్లో చాలా స్క్రీన్ ప్లే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ముందుగా సెల్టెక్స్ గురించి మాట్లాడుకుందాం. సెల్టెక్స్ అనేది చాలా పాపులర్ స్క్రీన్ ప్లే రైటింగ్ సాఫ్ట్వేర్. చాలామంది రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడక్షన్ టీమ్స్ దీన్ని యూజ్ చేస్తారు. కానీ బిగినర్స్కి నేను సెల్టెక్స్ని రికమెండ్ చేయను. రీజన్ ఏంటి అంటే, ఇది పెయిడ్ సాఫ్ట్వేర్. న్యూ యూజర్స్కి ఫ్రీ ట్రయల్ ఉంటుంది, కానీ ఆ ట్రయల్ కంప్లీట్ అయ్యాక సెకండ్ స్క్రిప్ట్ నుండి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడే స్క్రీన్ ప్లే రైటింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫ్రీ ఆప్షన్తో స్టార్ట్ చేయడం బెటర్. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ప్రొఫెషనల్ వర్క్ఫ్లో కోసం సెల్టెక్స్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ సాఫ్ట్వేర్ రైటర్ సోలో. రైటర్ సోలో అనేది స్క్రీన్ ప్లే రైటింగ్ కోసం కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్. ఇది బిగినర్స్కి చాలా మంచి ఆప్షన్. రైటర్ సోలో వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీ ఈమెయిల్ డీటెయిల్స్తో సైన్ అప్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇలాంటి ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. టెంప్లెట్లో స్క్రీన్ ప్లే సెలెక్ట్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. అంతే, మీ ముందు బ్లాంక్ స్క్రీన్ ప్లే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఒక సజెషన్, బ్రౌజర్లో యూజ్ చేయడం కంటే డెస్క్టాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా స్మూత్గా వర్క్ చేయొచ్చు. దానికోసం లెఫ్ట్ సైడ్ బాటంలో ఉన్న అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ని చూస్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం మన ఫస్ట్ స్క్రీన్ ప్లేని రాయడానికి రెడీ. ఇప్పుడు మన ఫస్ట్ స్క్రీన్ ప్లేని రాయడం స్టార్ట్ చేద్దాం. డౌన్లోడ్ చేసుకున్న రైటర్ సోలో అప్లికేషన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అంతే, న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మీ స్క్రిప్ట్స్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం రాయాల్సింది సీన్ హెడ్డింగ్. స్క్రీన్ ప్లేలో ప్రతి సీన్కి ఒక సీన్ హెడ్డింగ్ కంపల్సరీ. ఎందుకంటే ఈ సీన్ ఎక్కడ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లైన్లోనే క్లియర్గా ఉండాలి. ఎగ్జాంపుల్గా ఐఎన్టీ కాఫీ షాప్ డే. ఇక్కడ ఐఎన్టీ అంటే ఇంటీరియర్, అంటే సీన్ బిల్డింగ్ లోపల జరుగుతుందని అర్థం. ఈఎక్స్టీ అంటే ఎక్స్టీరియర్, అంటే బయట జరిగే సీన్. అలాగే డే, నైట్, ఈవినింగ్, మార్నింగ్ ఇలా సీన్ హెడ్డింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనం యాక్షన్ రాయాలి. యాక్షన్ అంటే ఆడియన్స్ స్క్రీన్ మీద ఏం చూస్తారో అదే రాయాలి. ఎగ్జాంపుల్, రవి అనే పర్సన్ కాఫీ షాప్లో కూర్చొని టెన్షన్గా ఫోన్ చెక్ చేస్తున్నాడు. యాక్షన్ ఎప్పుడు కూడా 3 or 4 లైన్స్లోనే ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎలిమెంట్కి మారుతుంది. అదే క్యారెక్టర్ నేమ్. క్యారెక్టర్ నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డైలాగ్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్, రవి ఇంకా రాలేదా? డైలాగ్ న్యాచురల్గా ఉండాలి. రియల్ లైఫ్లో మనం ఎలా మాట్లాడతామో అలా రాయడానికి ట్రై చేయండి. డైలాగ్స్ కంప్లీట్ అయ్యాక ఇంకొక ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. అదే పెరెంథటికల్. పెరెంథటికల్ అంటే క్యారెక్టర్ డైలాగ్ని ఎలా చెప్పాలో షార్ట్గా ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకొక స్క్రీన్ ప్లే ఎలిమెంట్ వాయిస్ ఓవర్. కొన్నిసార్లు క్యారెక్టర్స్ డైలాగ్స్ బయటికి చెప్పకపోయినా మనకు వినిపించేస్తుంది కదా. అలాంటివి ఉన్నప్పుడు క్యారెక్టర్ నేమ్ పక్కన బ్రాకెట్లో విఓ అంటే వాయిస్ ఓవర్ అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అంటే ఒక సీన్ నుండి ఇంకో సీన్కి ఎలా మూవ్ అవుతున్నామో ఇండికేట్ చేయడం. ఎగ్జాంపుల్స్, కట్ టు, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. బిగినర్స్గా మీరు దీని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా స్క్రీన్ ప్లే రాయడం మీద ఫోకస్ చేయండి. ఇక్కడితో స్క్రీన్ ప్లే సాఫ్ట్వేర్ బేసిక్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్క్రీన్ ప్లే రైటింగ్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. స్క్రీన్ ప్లే రాయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏంటి, బిగినర్గా ఏ సాఫ్ట్వేర్తో స్టార్ట్ చేయాలి, అలాగే స్క్రీన్ ప్లేలో ఉండే బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అని ప్రాక్టికల్గా చూసాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది స్క్రీన్ ప్లే రైటింగ్ జర్నీలో ఫస్ట్ స్టెప్ మాత్రమే. మంచి స్క్రీన్ ప్లే రాయాలంటే స్టోరీ స్ట్రక్చర్, సీన్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇలాంటి టాపిక్స్ కూడా నేర్చుకోవాలి. అవన్నీ మనం ఫిల్మ్ మేకర్ రోడ్ మ్యాప్ సిరీస్లో స్టెప్ బై స్టెప్ కవర్ చేస్తాం. కాబట్టి ఈ సిరీస్ను మిస్ అవ్వకండి. వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సినిమా రాని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.